గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు సచివాలయ సిబ్బంది. ఏలూరు పవర్పేట వినాయకుడి గుడి వద్ద ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పెన్షన్దారులు మాట ఇచ్చి నిలబెట్టుకున్న ప్రభుత్వం తమదేనన్నారు ఎమ్మెల్యే. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పెన్షన్ల కార్యక్రమం ప్రారంభించారు. ప్రస్తుతం మనం ఏలూరు 2 టౌన్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ బడేటి చంటి ఉన్నారు. ఎమ్మెల్యే అని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఎంత ఇస్తున్నారు పెన్షన్? 7,000 రూపాయలు ఇస్తున్నాం. ఏదైతే ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏప్రిల్, మే, జూన్కి 1,000 రూపాయలు చొప్పున పెంచింది. అలాగే జూలై 1వ తారీఖున జూన్ 4,000 రూపాయలు కలిపి 3,000 రూపాయలు, 7,000 రూపాయలు ప్రతి ఇంటి వద్ద పెన్షనే ఇవాళ ఉదయం 6ంటికే మొదలు పెడతాం జరిగింది. అందరికీ కూడా ఇవాళే పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది. ఏదైతే వాళ్ళందరూ కూడా దొంగ అబద్ధాలు ఆడి ఇంటి వద్ద పెన్షన్లు ఎవరో, మీకు పెన్షన్ కూడా ఎవరో, పెన్షన్ పెంచరు అని ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు మొదటి హామీగా తెలుగుదేశం పార్టీ మాట నిలబెట్టుకుంటుంది. తప్పనిసరిగా అందరికీ కూడా, పేదవాడికి అందరికీ కూడా చేయూతనిస్తామన్న ఉద్దేశంతో ఏదైతే ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారో ఈ పథకం, అసలు పెన్షన్ పథకం అనేది ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు. పేదవాడికి భరోసా అనే ఉద్దేశంతో పంచిపెట్టారు. దాన్ని వీళ్ళేదో 1,000-1,200 పెంచారు తప్పితే మొత్తం దీంట్లో రమారమి మొత్తం 4,000లో 2,800 భాగం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పెరిగింది. తప్పనిసరిగా పేదవాడి పక్షపాతి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. అందరికీ కూడా ఏ ఒక్క పెన్షన్దారుడికి కూడా ఆపకోకుండా 65 లక్షల పెన్షన్లు ఇవాళ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళే పంపిణీ చేయడం జరుగుతుంది. ఏంటి ఏమంటున్నారు లబ్ధిదారులు? మీరు డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళి ఇస్తుంటే వారు నమ్మశక్యంగా ఫీల్ అవుతున్నారు, లేకపోతే ఇంకా అదే మూడ్లో ఉన్నారు? మీరు చూశారు కదా, అందరూ కూడా పండగ వాతావరణంలో పొద్దున్నే ఉదయం 6ంటికే లేచి వచ్చారు. ఎవరిని మేమేం పిలిచిందేం కాదు, మాకు పెన్షన్ డబ్బులు ఇవ్వాలే వస్తున్నాయన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ మాట అన్నదో ఆ మాట నిలబెట్టుకుంటుంది అనేది ప్రజల్లో ఒక విశ్వాసం కలిగింది. తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎవరికైతే ఒంటరి మహిళకి కానీ ఏ పథకాలు పెట్టారో అన్నీ కూడా 45 రోజుల్లో ప్రతి కార్యక్రమం కూడా నెరవేర్చి తీరుతుంది. కూటమి ప్రభుత్వం అనేది పేదవాడి పక్షపాతాన్ని నిరూపించుకోవడం. అన్నా క్యాంటీన్లు మిగతా హామీలు ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు? అన్నా క్యాంటీన్లు కూడా ఆల్రెడీ క్లీన్ చేయడం జరిగింది. వాళ్ళకి టెండర్ పిలవడం జరిగింది. తర్వాత 4 క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్లు ఏదైతే ఉన్నాయో మొన్న పర్యవేక్షించడం కూడా జరిగింది. చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా అయిన తర్వాత టెండర్ కాల్ చేసిన తర్వాత 1 నెలల్లోపు అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించారు. ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో సూపర్ 6 వాటిని అమలు చేసే దిశగా కట్టుబడి ఉన్నామంటూ కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.